వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రపంచ ఆర్థిక మార్కెట్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల కన్ను ఇప్పుడు ఒక్క దేశంపై పడింది. ఆ దేశం మరేదో కాదు, మన భారతదేశమే. అసలు మెల్బోర్న్ నగరంలో జరిగిన ఆ రహస్య చర్చల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక అతిపెద్ద ఆర్థిక శక్తి భారత్ వైపు ఎందుకు అడుగులు వేస్తుంది? వేల కోట్ల రూపాయల భారీ నిధులను మన దేశంలో కుమ్మరించడానికి గల ప్రధాన కారణాలేంటి? ఆస్ట్రేలియన్ సూపర్ ఫండ్ భారత్లో సృష్టించబోతున్న ఆ సంచలనం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత ఆర్థిక రంగానికి అంతర్జాతీయ మార్కెట్ నుండి మరో భారీ ఊతం లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద పెన్షన్ ఫండ్ అయిన ఆస్ట్రేలియన్ సూపర్ మన దేశంలో అదనపు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని మన ఆర్థిక వ్యవస్థలోకి పంపేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. మన కరెన్సీలో దీని విలువ సుమారు 3,311 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ భారీ నిధులను నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో పెట్టుబడిగా పెట్టనున్నారు. ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఘనంగా స్వాగతించారు. ప్రపంచ దేశాల పెట్టుబడిదారులకు భారత మార్కెట్పై ఉన్న నమ్మకానికి ఇది ఒక నిదర్శనమని ప్రధాని తెలిపారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న మౌలిక సదుపాయాల రంగానికి ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఒక సురక్షితమైన స్థానంగా నిలుస్తోంది. మెల్బోర్న్లో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం వేదికగా ఈ కీలక ప్రకటన వెలువడింది. ఈ పరిణామంతో భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఆర్థిక స్థిరత్వం రోజురోజుకు మరింత బలాన్ని పుంజుకుంటోంది. దేశీయ వృద్ధి రేటును సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లడంలో ఇలాంటి విదేశీ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య ఆర్థిక బంధం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మెల్బోర్న్ నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక సీఈఓ ఫోరంలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగానే ఆస్ట్రేలియన్ సూపర్ సంస్థ భారత్లో మరిన్ని పెట్టుబడులను ప్రకటించింది. గతంలో చేసిన పెట్టుబడులకు అదనంగా ఈ కొత్త నిధులను భారత్కు కేటాయించడం విశేషం. 2019వ సంవత్సరంలో ఈ సంస్థ తొలిసారిగా మన దేశంలో పెట్టుబడి పెట్టింది. అప్పట్లో 240 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లతో ప్రారంభమైన ప్రయాణం నేడు మరింత విస్తరించింది. ఈ తాజా నిర్ణయంతో భారత ఆస్తి రంగంలో ఆస్ట్రేలియన్ సూపర్ మొత్తం పెట్టుబడి 3 బిలియన్ మార్కును దాటింది. ఇప్పటికే మన దేశంలోని మౌలిక సదుపాయాలు, ఈక్విటీ మార్కెట్లో వారు పెద్ద మొత్తంలో నిధులు పెట్టారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాలు ఈ వ్యాపార ఒప్పందాలకు ప్రధాన కారణం. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యం భవిష్యత్తులో మరిన్ని కొత్త వ్యాపార అవకాశాలకు దారితీస్తుంది. ఈ భాగస్వామ్యం కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా నుండి మరిన్ని అగ్రగామి సంస్థలు భారత్ వైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడుల హబ్గా మార్చాలనే సంకల్పానికి అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు లభిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని స్థిరమైన విధానాలు విదేశీ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వ్యాపార రంగంపై పెట్టుబడుల సరళీకరణపై ప్రధానికి ఉన్న లోతైన అవగాహనను ఆస్ట్రేలియా ప్రతినిధులు కొనియాడారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. దేశ ప్రగతిపై మరియు దీర్ఘకాలిక అభివృద్ధిపై లక్ష్యాలపై ప్రధానికి స్పష్టమైన దార్శనికత ఉందని విదేశీ సీఈఓలు స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలతో ప్రధాని మోదీ వ్యవహరించే తీరు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలలో గొప్ప నమ్మకాన్ని నింపింది. మన దేశంలో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేస్తుంది. బలమైన చట్టాలు మరియు విశ్వసనీయమైన ప్రభుత్వ సంస్థల ఉనికి విదేశీయులకు భద్రతను ఇస్తోంది. ఈ సానుకూల అంశాల వల్లే ఆస్ట్రేలియన్ సూపర్ సంస్థ భారత్లో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రధాని మోదీ ఆశించినట్లుగా భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తులలో అగ్రగామిగా ఎదిగేందుకు పునాదులు పడుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన పాలసీలు మారడం దేశ పురోగతి వేగాన్ని పెంచుతోంది. ప్రపంచ పారిశ్రామిక రంగానికి భారత్ ఇప్పుడు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా అవతరించింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి గల కారణాలను ఆస్ట్రేలియన్ సూపర్ అగ్ర అధికారులు స్పష్టం చేశారు. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ ప్రోడర్
భారత్ మార్కెట్ సామర్థ్యాన్ని అభినందించారు. భారతదేశంలో ఉన్న అపారమైన వృద్ధి అవకాశాలను తాము స్పష్టంగా గమనిస్తున్నామని ఆయన అన్నారు. స్థిరమైన ప్రభుత్వ విధానాల వల్లే తాము ఈ భారీ పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ షాన్ మాన్యూల్ కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. ఇక్కడి బలమైన ఆర్థిక వృద్ధి రేటు తమను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. భారత మార్కెట్లో దీర్ఘకాలికంగా స్థిరమైన లాభాలు పొందేందుకు అనుకూల వాతావరణం ఉందని వారు నమ్ముతున్నారు. నమ్మకమైన ప్రభుత్వ సంస్థల నిర్వహణ ఇన్వెస్టర్లకు ఒక గొప్ప రక్షణ కవచంలా కనిపిస్తోంది. అందుకే తమ పెన్షన్ ఫండ్ నిధులను భద్రంగా భారత్లో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. గత అనుభవాలు సత్ఫలితాలను ఇవ్వడంతోనే ఈ అదనపు నిధుల కేటాయింపు సులువైంది. రాబోయే దశాబ్ద కాలంలో భారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైనదిగా మారుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నమ్మకంతోనే తమ వ్యాపార ప్రణాళికల్లో భారతదేశానికి అత్యున్నత ప్రాధాన్యతను కల్పించారు. ఈ విదేశీ పెట్టుబడి ప్రవాహం వల్ల మన దేశానికి సామాన్య ప్రజలకు ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఈ భారీ నిధుల రాకతో దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి విపరీతమైన ఊతం లభిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రోడ్లు, హైవేల నిర్మాణ పనులు మరింత వేగంగా సాగుతాయి. రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు మరియు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఇంధన రంగంలో సరికొత్త సాంకేతికతను తీసుకురావడానికి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి. లాజిస్టిక్స్ రంగం బలోపేతం కావడం వల్ల దేశీయంగా వ్యాపార రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగితే రూపాయి విలువ కూడా స్థిరంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల దేశంలోని యువతకు లక్షలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిర్మాణ రంగం, రవాణా రంగాల్లో కొత్త ఉద్యోగాల సృష్టి జరిగి నిరుద్యోగం తగ్గుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు మన నగరాల్లో, గ్రామాల్లో అందుబాటులోకి వస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతే ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. అంతిమంగా ఈ అంతర్జాతీయ పెట్టుబడులు ప్రతి ఒక్క భారతీయుడి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. భారత్, ఆస్ట్రేలియా దేశాల నడుమ ఏర్పడిన ఈ బంధం భవిష్యత్తు వ్యాపారాలకు దిక్సూచిగా మారుతుంది. అంతిమంగా ఈ ఆర్థిక భాగస్వామ్యం ప్రతి ఒక్క భారతీయుడి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురానుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుతున్న భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలిచే రోజు ఎంతో దూరంలో లేదు. దేశీయ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకం రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తోంది.